హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. 'నీ తనువు నాదే చెలి' పార్ట్ 6. నాకెందుకో నువ్వు భూమిని లవ్ చేస్తున్నావనిపిస్తుందని అంటుంది అంతరాత్మ. వాట్ ఆర్ యు మ్యాడ్? ఆ పల్లెటూరు దాన్ని నేను లవ్ చేయడమేంటి? అని అంటాడు. చెయ్యకపోతే తన్నెందుకు అలా చూస్తున్నావు? ఇందాకని అంటుంది. ఆకాష్ తడబడుతూ నా కళ్ళు నా ఇష్టం. అయినా నువ్వే నాకేం చెప్పక్కర్లొద్దు. పో ఇక నుంచి అని అరుస్తాడు. దెబ్బకక్కడి నుండి మాయమైపోతుంది. ఒక్క నిమిషం అనుకుంటాడు. నేను నిజంగా దాన్ని లవ్ చేస్తున్నానా అని. అనుకుంటే మనసు అవును అని చెప్తుంది. మెదడు కాదు అని చెప్తుంది. ఈ మనసు, మెదడు సంఘర్షణలో చివరికి మెదడే గెలిచి ఛీ! దానితో నాకు లవ్వేంటి? అని బుర్రలో నుండి ఆలోచనల్ని గెంటేస్తాడు. ఇంతలో అక్కడికి గుణ వస్తాడు. హాయ్ అన్నా అని చెయ్యి ఊపుతూ. గుణ నువ్వెందుకొచ్చావు? అన్నట్టు ఒక లుక్కిస్తాడు ఆకాషు. నేను రమ్మంటేనే వచ్చాడు అని వినిపిస్తుంది సులోచన గారి గొంతు. పద అని అందరూ షాపింగ్ మళ్ళీ బయలుదేరతారు. దారంతా గుణ భూమితో మాట్లాడుతూనే ఉన్నాడు. అది చూసి ఆకాష్ మనసులో సచ్చేదవా, నా సైడ్ ఉండకుండా దాని సైడ్ ఉంటావా అని మనసులోనే తిట్టుకుంటూ ఉంటాడు. ఇక అలా ఉండగా వాళ్ళ జర్నీ సాగుతూ ఉండగా ఆకాష్కి కాల్ వస్తుంది. లిఫ్ట్ చేసి హలో చెప్పు, ఏమైనా సమాచారం అందిందా అని అంటాడు ఆకాషు. ఆకాష్ తనకేమీ గుర్తులేదు అని చెప్తున్నాడు. నాకెందుకో వాడు చెప్పింది అబద్ధం అనిపిస్తుందని అంటాడు. ఒకసారి నీ స్టైల్లో అడిగి చూడకపోయావా అని అంటాడు ఆకాష్. అది కూడా అయ్యింది. అయినా ఒకటే సమాధానం చెప్తున్నాడు. నాకు గుర్తులేదు అని. ఒకసారి నువ్వు రావచ్చు కదరా అని అంటాడు అరుణ్ ఆకాష్తో. అవదు, బయటకు వచ్చాను అని అంటాడు. ఎక్కడున్నావు అని అడుగుతాడు. షాపింగ్ రా అని చెప్తాడు ఆకాషు. సరే, వీలున్నంత తొందరగా పని ముగించుకుని రా సరేనా అని అంటాడు అరుణ్. హా అని కాల్ కట్ చేస్తాడు ఆకాషు. ఇంతలో కారు ఒక పెద్ద షాపింగ్ మాల్ ముందు ఆగుతుంది. అందరూ బయటికి దిగుతారు. భూమి ఆ షాపింగ్ మాల్ ని చూసి నోరు వదిలేస్తుంది. తను ఎప్పుడు అలాంటివి చూడను కూడా చూడలేదు. అసలు ఇలాంటివి ఉంటాయనే తెలీదు భూమికి. పద భూమి అని సులోచన గారు అక్కడి నుండి లోపలికి నడుస్తారు. భూమి కూడా అదంతా చూస్తూ ఉండిపోతుంది. భూమి షాపింగ్ మాల్ని మొత్తం కూడా చూస్తూనే ఉంటుంది. అక్కడ అందరూ చాలా స్టైల్ అండ్ ఫ్యాషన్గా ఉంటారు. భూమిని చీరల సెక్షన్ వైపు తీసుకెళ్తారు సులోచన గారు. కాసేపు అక్కడే ఉన్న ఆకాష్కి ఇంక బోరు కొట్టి గుణ అలా వెళ్ళి వద్దాం పదా అని అంటాడు. సరే అని అలా వెళ్ళొస్తామని సులోచన గారికి చెప్పి అక్కడ నుండి బాయ్స్ సెక్షన్ వైపుకు వెళ్తారు. బావా అని పిలుస్తాడు. ఏంట్రా ఈ పిలుపు అని అంటాడు సీరియస్గా ఆకాశం. అదేంటి బావా అలా అంటావు? అంటే మా చెల్లిని పెళ్లి చేసుకున్నావు కదా, అలాంటప్పుడు నువ్వు నాకు బావే అవుతావు కదా అని అంటాడు. సరే, ఖాళీగా ఉండే బదులు చెల్లమ్మ కోసం ఒకసారి తీసుకోవచ్చు కదా అంటాడు గుణ ఆకాష్ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ గమనిస్తూ. ఆకాష్ చురుగ్గా ఒక చూపు చూసేసరికి సైలెంట్ అయిపోతాడు గుణ. సరే పద వెళ్దాం అని అంటాడు గుణ. అలా ఇద్దరు వెళ్తూ ఉండగా ఆకాష్ ఇప్పుడో వస్తానని చెప్పి అక్కడ ఉన్న ఇంకో లేడీ సెక్షన్ వైపు వెళ్తాడు. మరి ఆకాష్ ఎందుకు వెళ్ళినట్టో అది చూసేద్దాం. ఇక అక్కడున్న వాటిలో ఒక చీరను చూడగానే తన మనసుకి బాగా నచ్చుతుంది. వెంటనే ప్యాక్ చేయమంటాడు. ఎందుకు ఆ చీర తీసుకుంటున్నాడో ఆకాష్కే తెలీదు. తీసుకుని ఎవరికీ కనిపించకుండా జాగ్రత్తగా కారులో దాస్తాడు. తిరిగి గుణ దగ్గరికి వస్తాడు ఆకాషు. ఎక్కడికి వెళ్ళావు బావా అని అంటాడు. వాష్రూమ్ కని చెప్తాడు ఆకాషు. సరే అని భూమి ఉన్న దగ్గరికి వస్తారు ఇద్దరు కూడా. ఇక సులోచన గారు ఒక చీర తీసుకుని ఇది ప్యాక్ చేయండి అని చెప్పి భూమికి ఇంకొకటి సెలెక్ట్ చేయమంటారు. భూమి మెరూన్ కలర్లో ఉన్న ఒక చీరని తీసి ఇస్తుంది. చాలా బాగుంది తల్లి అని అంది. ప్యాక్ చేయమన్నారు. ఆకాష్కి ఇష్టమైన కలర్ అది. ఆ విషయం భూమికి తెలీదు. ఏదో తనకు నచ్చి తీసుకుంది అంతే. చిన్నప్పటి నుంచి కూడా భూమిని ఎవరు ఇది తీసుకో అది తీసుకో అని కూడా ఎప్పుడూ చెప్పలేదు. భూమి పిన్ని ఏమి పెడితే అదే తినేది. చివరికి తన బట్టలు కూడా పిన్నే తీసేది అని అనుకుంది మనసులో. సరే పదండి అని బాయ్స్ సెక్షన్ వైపుకు వెళ్ళి ఆకాష్కి పట్టుపంచి తీస్తారు సులోచన గారు. దాని దానితో గుణ చిన్నగా నవ్వుతూ ఉంటాడు. ఎందుకంటే అప్పుడు పంచె సీన్ గుర్తొచ్చి. అది అర్థమైన ఆకాష్ నవ్వేరా, ఎందుకు ఆపుకుంటున్నావు అని అంటాడు కోపంగా. నవ్వితే తన్నుతావని
నవ్వేస్తాడు గుణ. ఇక అలా షాపింగ్ అయిపోయిన తర్వాత అందరూ ఇంటికొచ్చేస్తారు. భూమి సులోచన గారిని పిలుస్తుంది. ఏంటి తల్లి అని అంటారు ఆవిడ. ఈరోజు వంట నేను చేస్తాను అని అంటుంది. సరే అమ్మా అని భూమికి ఏవి ఎక్కడున్నాయో అన్నీ చూపిస్తారు సులోచన గారు. భూమి అడగకూడదు అనుకుంటూనే అమ్మమ్మ ఆయనకి ఏమిష్టమని అడిగేస్తుంది. హా అని చిన్నగా నవ్వి పెద్ద బాబుకి గుత్తి వంకాయ కూర, పప్పుచారు, గోంగూర పచ్చడి చాలా ఇష్టం. భూమి నువ్వు ఇవి చెయ్యి అని భూమికి హెల్ప్ చేస్తారు సులోచన గారు నవ్వుతూ. ఇక ఆకాష్ డైరెక్ట్‌గా తన రూమ్‌లోకి వెళ్ళిపోయి ఫ్రెష్ అవుతాడు. ఇక ఆకాష్ అరుణ్‌కి కాల్ చేసి నేను, గుణ వస్తున్నామని చెప్పి కిందకి వెళ్తాడు. నాని నేను, గుణ బయటికి వెళ్తున్నాం అని అంటాడు. సరే పెద్దబాబు అని కిచెన్‌లో నుంచి చెప్తారు సులోచన గారు. ఇక భూమి ఆకాష్‌కి ఇష్టమైనవన్నీ ప్రిపేర్ చేసి, వెళ్ళి స్నానం చేసి, చీర కట్టుకుని కిందకి వచ్చి డైనింగ్ టేబుల్ మీద సర్దుతుంది. ఇక కట్ చేస్తే అదొక స్టార్ హోటల్. అక్కడ ఉన్న ఒక టేబుల్ మీద చాలా అందంగా డెకరేట్ చేసి ఉంటుంది. అక్కడ కూర్చుని రియా కోసం చూస్తుంటాడు విరాజు. స్లీవ్లెస్ లాంగ్ ఫ్రాక్ వేసుకుని హెయిర్ వదిలేసి చాలా స్టైల్‌గా నడుచుకుంటూ వస్తుంది. ఆ హోటల్లో ఉన్న వాళ్ళందరూ కూడా తనని అలా చూస్తూ ఉంటారు. ఇక అబ్బాయిలైతే ఎవర్రా బాబు! ఇంత అందంగా ఉంది అని అనుకుంటారు. ఇక అమ్మాయిలు మాత్రం మాకు పోటీ వచ్చేలా ఉంది అని కోపంగా చూస్తూ ఉంటారు. హాయ్ రియా అని చిన్నగా హగ్గిస్తాడు విరాజు. రియా కూడా హగ్గిచ్చి కూర్చుంటుంది. హా ఇప్పుడు చెప్పు సడన్‌గా ఏంటి ఈ సర్ప్రైజ్ అని అంటుంది రియా. ఏం లేదు ఈరోజు నీ బర్త్‌డే కదా! అందుకే నీకొక విషయం చెప్పాలని ఇలా ప్లాన్ చేశా అని అంటాడు విరాజు. ఏంటి అని అంటుంది రియా. విరాజు నేల మీద మోకరిల్లి రియా చేతిని పట్టుకుని తన చేతిలో ఉన్న రింగ్ తొడిగి ఐ లవ్ యూ రియా అని రియా చేతి మీద ముద్దు పెడతాడు ప్రేమగా. రియా అలా షాక్‌లోనే ఉంటుంది. రియా అని పిలుస్తాడు విరాజు. ఈ లోకంలోకి వస్తూ ఆర్ యు మ్యాడ్ అని అరుస్తుంది. ఏమైంది రియా అని అంటాడు విరాజు. నీకు నాకు లవ్ ఏంటి? నేను నిన్నెప్పటికీ ప్రేమించలేను. ఐ లవ్ ఆకాష్ అని అంటుంది రియా. కానీ తనకి పెళ్ళయిపోయిందిగా అని అంటాడు. అది ఇష్టంతో చేసుకున్నది కాదు అంటుంది. రియా ఇష్టంతో కాకపోయినా పెళ్ళైన వాడిని ఎలా ప్రేమిస్తావు అని అంటాడు కోపంగా విరాజు. నాకు తనంటే ఇష్టం అని గట్టిగా చెబుతుంది రియా. మరి నాతో రిలేషన్‌షిప్ అని అంటాడు విరాజు కంటి నిండా నీళ్లతో. విరాజ్ నేను నీకు ముందే చెప్పాను కదా! ఇవన్నీ మన రిలేషన్‌షిప్‌లో కామన్ అని. నేను ఆకాష్‌తోనే ఉంటాను అని గట్టిగా అంటుంది రియా. అంటే నువ్వు నన్ను ప్రేమించట్లేదా? అని అడుగుతాడు. లేదు విరాజ్ నేను ప్రేమించట్లేదు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది రియా. విరాజ్ మనసేమీ బాలేదు. ఏదో కాలేజీ రోజుల్లో వాడంటే క్రష్ ఉంది అనుకునేవాడిని. కానీ ఇప్పుడు అది ప్రేమగా మారిందని తెలుసుకోలేకపోయాడు విరాజు. ఇక ఆకాష్, అరుణ్ ఫాస్ట్‌గా లోపలికి వెళ్తారు. అక్కడ ఒంటి నిండా దెబ్బలతో ఒకతను పడి ఉంటాడు. ఆకాష్ వాడి దగ్గరికి వెళ్ళి, రేయ్! నువ్వు నా దగ్గర నాటకాలు ఆడాలని చూడొద్దు. నువ్వు గతం మర్చిపోయావా? అని అంటాడు ఆకాష్. ఎవరు మీరు? అసలు నన్నెందుకు కిడ్నాప్ చేశారంటాడు అవతల వ్యక్తి. చల్ నోర్మీబే! ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నావు. ఏంటి నీకు నీ గతం గుర్తులేదు? ఇదంతా మమ్మల్ని నమ్మమంటావా? మేం దద్దమ్మల్లా అనుకుంటున్నావా ఏంటి? అని సీరియస్‌గా అంటాడు ఆకాష్. ఆ వ్యక్తి గుటకలు మింగుతూ భయం భయంగా చూస్తుంటాడు ఆకాష్ వైపు. మర్యాదగా అడుగుతున్నాను. చెప్తావా లేదా? అని అంటాడు. ఇక కట్ చేస్తే వైజాగ్ బీచ్ బాగా రాత్రి అవటం వలన అక్కడ జనసంచారం చాలా తక్కువగా ఉంది. అక్కడే నిలబడి శూన్యంలోకి చూస్తూ ఉన్నాడు విరాజు. ఒక్కసారిగా గతమంతా కళ్ళ ముందు మెదిలింది తనకి. ఇక అది డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న రోజులవి. రియా, విరాజ్, ఆకాష్, అరుణ్ వీళ్ళందరూ బెస్ట్ ఫ్రెండ్స్. రియాకి ఆకాష్ అంటే ఇష్టం. విరాజ్‌కి రియా అంటే ఇష్టం. ఆకాష్ రియా గురించి అంతగా పట్టించుకునేవాడు కాదు. అయినా సరే తన వెనకాలే పడుతూ ఉండేది. అరుణ్‌కి రియా ఆకాష్‌తో ఉన్న క్లోజ్‌నెస్ చూసి ఆకాష్‌ని లవ్ చేస్తుందేమోనని ఆకాష్‌తో అంటాడు ఒకసారి. ఛ! అలాంటిదేమి ఉండదురా! అయినా విరాజు రియాని లవ్ చేస్తున్నాడుగా అని అంటాడు ఆకాష్. అయినా పిచ్చి మొహంది వాడి చుట్టూనే తిరుగుతుంది అని మనసులో అనుకుంటాడు. ఇక డిగ్రీ ఫైనల్ ఇయర్ ఫెస్టివల్ జరుగుతుంది. అప్పుడు అందరూ చాలా అందంగా రెడీ అయ్యి వస్తున్నారు.
కానీ ఒక్కరు కళ్ళు మాత్రం అటు ఇటు తెగ వెతికేస్తూ ఉన్నాయి. ఇంతలో రెడ్ అండ్ వైట్ వర్క్‌తో అక్కడికి ఎంట్రీ ఇస్తుంది రియా. రియాని చూసిన విరాజ్ గుండె అదుపు తప్పి అలానే చూస్తూ ఉంటాడు. ఎలాగైనా సరే రియాకి తన ప్రేమ విషయం చెప్పాలి అని రియా దగ్గరికి వెళ్ళి, "రియా, ఈవినింగ్ నువ్వు ఫ్రీయేనా?" అని అడుగుతాడు. "హా!" అని అంటుంది. రియా అయితే, "సాయంత్రం వైజాగ్ బీచ్‌కి రాగలవా ప్లీజ్" అని అంటాడు రిక్వెస్ట్‌గా. సరే అని వస్తుంది. మరి ఏం జరుగుతుందో వచ్చే భాగంలో చూద్దాం. వీలైతే ఇంకో ఎపిసోడ్ ఇవ్వడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్.